హలో ఎవరివన్, నేనైతే మీకు ఈరోజు చెప్పాను కదా ఒక ఇంట్రెస్టింగ్గా ఒక బ్లెండెడ్ ట్యూటోరియల్స్ని అయితే స్టార్ట్ చేస్తానని చెప్పి. సో ఆ బ్లెండెడ్ ట్యూటోరియల్స్ అయితే మనం ఈరోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ అయితే మనం బేసిక్స్ నేర్చుకుందాం. బేసిక్స్ నేర్చుకున్న తర్వాత మెల్లమెల్లగా అయితే మనము ఇంప్రూవ్ అయితే అవుతూ వెళ్దాము. సో ఈరోజు అయితే నేను ఒక ఆబ్జెక్ట్ని ఎలా యాడ్ చేయాలి, ఎలాగ డిలీట్ చేయాలనేవి అయితే ఈరోజు నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో ఒక ఆబ్జెక్ట్ని ఎలా యాడ్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలని మనం ఫస్ట్ అయితే చూద్దాం. సో ఎప్పుడైతే మీకు మీ ముందు ఒక ఆబ్జెక్ట్ అయితే కనిపిస్తుందో దాన్ని మీరు డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఆబ్జెక్ట్ మీకు సెలెక్ట్ అయితే అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత మీరు జస్ట్ మీ కీబోర్డ్ మీద ఉండే డిలీట్ కీని ప్రెస్ చేసినట్లయితే సో ఆబ్జెక్ట్ అయితే డిలీట్ అయిపోతుంది అనమాట. సో అదొకటే కదా, మనకి ఇంకా 2 మెథడ్స్ ఉన్నాయి. సో ఇదొక మెథడ్, ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి డిలీట్ కీ ప్రెస్ చేయడం. సెకండ్ మెథడ్ వచ్చేసరికి మీరు ఆబ్జెక్ట్ మీద ప్రెస్ చేసి మీరు అక్కడే రైట్ క్లిక్ ఇచ్చారంటే మీకు కింద డిలీట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే కూడా ఆబ్జెక్ట్ అనేది ఏదైతే ఉందో అది డిలీట్ అయిపోతుంది. సో ఈ 2 మెథడ్సే కాకుండా ఇంకొక మెథడ్ కూడా ఉంది. సో సిమిలర్గా ఇందాక చెప్పినట్టుగానే ఆబ్జెక్ట్ మీద మీరు క్లిక్ చేసి తర్వాత ఎక్స్ కీ ప్రెస్ చేసినట్టయితే మీకు డిలీట్ చేయనా అని చెప్పి అది అడుగుతుంది. సో డిలీట్ చేయనా అన్నప్పుడు మీరు దాని మీద క్లిక్ చేసినట్లయితే ఆబ్జెక్ట్ అనేది డిలీట్ అయిపోతుంది. సో ఈ 3 మెథడ్స్లో అయితే మీరు ఆబ్జెక్ట్స్ని డిలీట్ అయితే చేయొచ్చు బ్లెండర్ సాఫ్ట్వేర్లు. సో దీని తర్వాత అయితే మనము సెకండ్ ఆబ్జెక్ట్స్ని ఎలా యాడ్ చేయాలో అయితే తెలుసుకుందాం. సో ఆబ్జెక్ట్ని ఎలా యాడ్ చేయాలనే దాన్ని ఇప్పుడైతే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు షిఫ్ట్ ఏ, సో మన కీబోర్డ్లో షిఫ్ట్ అనేది అలాగే ఏ అనే కీస్ అయితే ఉంటాయి. ఆ 2 కీస్ని కలిపి ఒకేసారి మీరు ప్రెస్ చేసినట్టయితే మీకు అందులో ఒక మెనూ అయితే ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయిన మెనూలో అయితే మీరు చాలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే చూడొచ్చు. మెష్ అని, కర్వ్ అని, లైట్ అని, స్పీకర్స్ అని, ఇలా చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీరు ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీరు ఆబ్జెక్ట్ని అయితే మీరు అక్కడ యాడ్ చేయొచ్చు. సో మీరు ఒక కెమెరాని యాడ్ చేయొచ్చు, ఒక లైట్ని యాడ్ చేయొచ్చు, లేదా ఒక మెష్లో మీకు మళ్ళీ ప్లేన్ ఉంటుంది, క్యూబ్ ఉంటుంది, ఇంకా మీకు సిలిండర్ ఉంటుంది, ఐకోస్పియర్ ఉంటుంది, స్పియర్ ఉంటుంది, ఇలా చాలా రకాల ఆప్షన్స్ అయితే మనకు ఉంటాయి. సో ఆప్షన్స్ని బట్టి మనము సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు కావాల్సిన ఆబ్జెక్ట్ని మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అప్పుడప్పుడు మనకి ప్లేన్ కానీ మనం సర్కిల్ కానీ తీసుకున్నట్టయితే సర్కిల్లో మనకి లోపల అంతా మనకి ఖాళీగా ఉండి చుట్టూ అవుటర్ బార్డర్ మాత్రమే వస్తుంది. ఆ అవుటర్ బార్డర్ మాత్రమే కాకుండా మీకు లోపల కూడా అంటే సర్కిల్ అనేది మీకు ఒక ప్లేన్ లాగా కావాలి. ఆ సర్కిల్ అంటే ఫర్ సపోజ్ లోపల ఫిల్ అయ్యాలనుకున్నప్పుడు మనం ఒక సర్కిల్ని యాడ్ చేసినప్పుడే దాన్ని మనం ఏమి జరపడం కానీ సైజింగ్ కానీ చేయకూడదు. అలా చేయకుండా సో సర్కిల్ని యాడ్ చేసినప్పుడు కింద ఒక మెనూ ఉంటుంది లెఫ్ట్ సైడ్ బాటంలో. సో మెనూ మీద అయితే మనం క్లిక్ చేసి అక్కడి నుంచి అయితే మనము చూడొచ్చు అనమాట. సో ఆ మెనూ మీద క్లిక్ చేసి మనము అక్కడ ఫిల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫిల్ దగ్గర నథింగ్ని తీసేసి మనం మిగిలిన 2 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా మనకి ఆబ్జెక్ట్ అయితే ఫిల్ అయి వస్తుంది. జస్ట్ అవుటర్ రింగ్ మాదిరిగా రాకుండా మనకి ఫిల్ అయిన అయితే వస్తుంది. సో ఇంకా మనం నెక్స్ట్ వీడియోస్కి వచ్చేసరికి మనమైతే చూద్దాం. సో దానికి ముందు ఇక్కడైతే మనము రీకాల్ అయితే చేద్దాము ఒక ఆబ్జెక్ట్ని ఎలా డిలీట్ చేయాలనేది. సో 3 ఆప్షన్స్ అయితే చెప్పా కదా. సో ఫస్ట్ ఏమో ఆబ్జెక్ట్ మీద సెలెక్ట్ చేసి డిలీట్ కీ ప్రెస్ చేయడము, ఆ తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ అయితే చేయడము, థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి ఎక్స్ కీని ప్రెస్ చేసి డిలీట్ని అయితే సెలెక్ట్ చేయడము. సో నెక్స్ట్ వీడియోలో నేను రొటేషన్, లొకేషన్ అండ్ స్కేల్ ఈ మూడింటిని మనము ఎలా మ్యానిపులేట్ చేయాలని నేర్పిస్తాను. ఇది యానిమేషన్కి కానీ మోడలింగ్ కానీ రెండింటికి పనికి వచ్చే విషయం. సో మిస్ కాకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.